సేవకు ప్రతిరూపం కృషి పట్టుదలకు దక్కిన ఫలితం ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు, లైన్ భూపతిరాజు, హర్నాథ్ రాసు అని ఉండి లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. ఉండి తోటలో హర్నాథ్ రాసు స్వగృహంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగరాజు, హర్నాథ్ రాజులను గురువారం సత్కరించారు. లైన్ రుద్రరాజు, నర్సరాజు మాట్లాడుతూ జిల్లాలో నాటక రంగం స్థితిగతుల మీద పరిశోధన చేసి మైసూరు యూనివర్సిటీలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందిన రంగరాజు ఉత్తమ రైతు, ఉత్తమ సమాజ సేవకు కలెక్టర్ నుంచి అవార్డులు పొందిన హర్నాథ్ రాజులు లైన్ సభ్యులు కావటం అభినందనీయమన్నారు. నారాయణ రెడ్డి, శివరామరాజు, రంగప్రసాద్ రాజు, జగన్నాథ్ రాజు, రూత్ కళ, వెంకటేశ్వరరాజు మాట్లాడారు. ఇరువురును ఘనంగా సత్కరించారు. సత్తి బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, పాలతీదపు నరసింగరావు, బొద్దరాజు సుబ్బరాజు, పోసపాటి వెంకట్రామరాజు, సాగిరాజు అప్పలరాజు, కూనపరాజు రామచంద్రరాజు, భూపతిరాజు వాసు తదితరులు పాల్గొన్నారు. లైన్స్ సభ్యులు ఇరువురికి వారి 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 రంగాల్లో ఒకరికి ప్రభుత్వ గుర్తింపు, మరొక విద్యారంగంలో వారు చేసిన పరిశోధనాత్మక వ్యాసానికి మరి కర్ణాటక యూనివర్సిటీ వారి గుర్తింపు లభించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మేము మా సాహిత్య సభ్యులుగా వారిని మరింత ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో ఈ చిరు సత్కార కార్యక్రమాన్ని మేము రూపొందించుకొని ఈరోజు వారిని గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మన సభ్యుల్లో ఇద్దరికి ఒకేసారి అవార్డులు రావటం అంటే చాలా అరుదు. అలాంటిది మన సీనియర్ సభ్యులు హర్నాథ్ రాజు గారు కానీ, మన సాహితీవేత్త రంగరాజు గారు కానీ, గవర్నర్ గారు రంగరాజు గారికి అవార్డు ఇవ్వటం, అలాగే మన కలెక్టర్ గారు మన హర్నాథ్ గారికి అవార్డు ఇవ్వటం చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు, అది వీరికి కష్టం. అది ఇలాగే కొనసాగించు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హర్నాథ్ రాజు గారు కానీ, రంగరాజు గారు కానీ ఇటువంటివి ఇప్పుడు కొత్తగా కాదు. ప్రతి సంవత్సరం కూడా ఆయన విద్యారంగంలో కానీ, ఈయన వ్యవసాయ రంగంలో కానీ చేసిన వారి విశిష్ట కృషికి ప్రతి సంవత్సరం కూడా వారు అవార్డులు అందుకుంటూనే ఉన్నారు. ఇది మరొక కలికి తురాయి వారి తలపైన పెట్టే మరొకటి. మరి ఎటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు అలా కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా సమాజ సేవకు అంకితమై ఉన్నారు. అందుచేత వారికి అవార్డులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. మరి అంటే జై జవాన్ జై కిసాన్ అంటాం. ఆ రైతు ఉండటం వల్లే ఈరోజు మనం అందరం ఇలాగ ఉన్నాం. మరి భూపతిరాజు హర్నాథ్ రాజు గారు చేసిన సేవల్ని మరి అద్భుతమైనవి. అందుచేతే వారికి ప్రత్యేకంగా ఈ జనవరి 26వ తేదీన మరి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ వయసులో డాక్టరేట్ పొందడం అంటే మామూలు విషయం కాదు. మరి జిల్లాలోనే నాటక రంగంపై విశిష్ట కృషి చేసి పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందడం అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ గాదిరాజు రంగరాజు గారికి కర్ణాటక గవర్నర్ చేతుల మీదుగా అవార్డు రావటం మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా చాలా సంతోషించారు. మరి హర్నాథ్ రాజు గారు కూడా మన దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుగా ఆయనకి కలెక్టర్ గారు అవార్డు రావటం చాలా సంతోషం. మళ్ళీ ఉత్తమ సేవలో కూడా ఆయనకి అవార్డు రావటం, మరొక అవార్డు రావటం చాలా సంతోషం. వీరికి కూడా మేము ఈ రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. లయన్స్ క్లబ్ తరఫున మీ అందరికి కూడా పేరుపోయిన మా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు ఇంత మంచి సమావేశం జరగడం ఒక రంగా చెప్పాలంటే నవ్వుతున్న విషయం. నేను 17-18 ఏళ్ళ నుంచి లైన్స్లో ఉన్నా. ఇలాంటి సమావేశం అయితే ఇంతకుముందు నేను ఫేస్ చేయలేదు. క్లబ్లో ఉన్న ఇద్దరు యోధులు, యుధాన యోధులు, వ్యవసాయ రంగం క్షీణించిపోతున్న దశలో, ఆక్వాకల్చర్కి మారిపోతున్న దశలో ఆయన ఇంకా తన పొలం అంతా కూడా వ్యవసాయం చేస్తూ రైతు బిడ్డగా ఉచిత దిశలోకి వచ్చి గుర్తింపు పొంది ఇవాళ మన జిల్లాలోనే అప్రిషియేషన్. సీనియర్ సభ్యులు హరినాథ్ రాజు గారు రైతుగా, విద్యావేత్త, నాటకరంగ, అంటే అదే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఒక రంగం కాదైంది, అన్ని రంగాలు, ఆఖరికి ఇప్పుడు జర్నలిజం కూడా. ఇన్ని రంగాలు నిష్ఠాతులైన వారికి ఇవ్వకపోవడం అన్నది హాస్యాస్పదం. నిజంగా అది ఫస్ట్ మన గవర్నమెంట్ గుర్తించాలేమో అని అనుకుంటున్నాను. కానీ కర్ణాటక గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు తెలుస్తూ నిజంగా ఈరోజు చాలా సంతోషం. అలాగే దేవుడు మంచి ఆయురారోగ్యాలు వీరి ఇరువురికి దయచేసి అలాగే ప్రతి సంవత్సరం, ఎందుకంటే వీరి ఇరువురికి రావడం కాదు, మా క్లబ్ యొక్క ఉన్నతిని చాటి చెప్తుంది రాష్ట్రం అంతా. ఈరోజు వ్యవసాయం అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు కెమికల్స్ వాడడం, ఇటువంటి
వీటి వల్లే అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కానీ ఈ టైంలో కూడా అధునాతన పరికరాలు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్న టైంలో కూడా ఈయన ఈ రకంగా వ్యవసాయం చేయడం ఒక నిజంగా ఆదర్శప్రాయం. మన హరినాథరాజు గారికి లయన్స్ క్లబ్ ఉండి కాకుండా యావత్ ప్రజలందరి తరపున అభినందనలు తెలియజేస్తూ వ్యవసాయ రైతుగా హరినాథరాజు గారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా బెస్ట్ అవార్డు తీసుకున్న సందర్భంగా, అలాగే మన రంగరాజు మాస్టర్ అందరికీ సుపరిచితులే, అది మన లయన్స్ క్లబ్ సభ్యులైనందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయన కూడా నాటక రంగం మీద కర్ణాటక గవర్నమెంట్ ద్వారా అవార్డు తీసుకున్నారు. అంటే దాన్ని డాక్టరేట్ చేశారు. డాక్టరేట్ తీసి మన కర్ణాటక గవర్నర్ గారి చేతుల మీదుగా మనం అందుకుని వచ్చారు. వచ్చిన వెంటనే మన క్లబ్ పెట్టాలనుకుని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. అలాగే ఆయన కూడా మా క్లబ్ తరపున మా తరపున శుభాకాంక్షలు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సహచర మిత్రులు మరి నాకు ఘనంగా సత్కరించినందుకు ముందుగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇది అవార్డు కాదు, నేను చేసిన పరిశోధనకి పట్టా ఇచ్చారు. ఒక డిగ్రీ పట్టా ఎలాగో అలాగే పిహెచ్డి పట్టా. ఇది ఒక బిరుదు కాదు, గౌరవమైన పురస్కారం కాదు. నేను 10 ఏళ్ళ పాటు పరిశోధన చేశాను ఈ జిల్లాలో నాటరంగం మీద. చాలామంది గౌరవ పట్టా అంటే, గౌరవ డాక్టరేట్ అంటే అది వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీ ఇచ్చి, కానీ మన డాక్టర్ ఎలా అయితే చదువుకుంటాడో అదేవిధంగా మేము పరిశోధన చేసాం. పరిశోధన చేసి వాళ్ళకి పట్టా ఇస్తారు. అలాంటి పట్టాను నేను స్వీకరించాను. ఈ సందర్భంగా నాకు మనకు ప్రతి కుటుంబం కూడా స్వయంగా ఇంట్లోనే కూరగాయలు పండించి తిని ఆరోగ్యం కాపాడుకోవాలండి. అలాగే ప్రతి ఇంట్లోనే ఒక ఆవును మేపుకుంటూ దాని యొక్క గోమూత్రం అవన్నీ ఉపయోగించుకుని కూరగాయలు పండించుకోవటం, అలాగే మన సరిపడిగా కుటుంబం సరిపడిగా ధాన్యం పండించుకుని సేంద్రియం చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదండి. ప్రకృతిని కాపాడిన అవుతాం. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.